చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు. పిల్లరా, మరి ఎంతమంది ఆనందిస్తున్నారో నాకైతే తెలియదు. స్కూల్లో ఉన్నప్పుడు లేకపోతే ఒక డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఈ యొక్క రిపబ్లిక్ డేని ఎంతో ఆనందంగా సంతోషంగా పాటలు పాడుతూ మరి జాతీయ గీతాలు ఆలపిస్తూ పిల్లల చేత కొన్ని స్కిట్లు వేయిస్తూ పెరడ్ గ్రౌండ్లో కూడా కొన్ని రకాల విన్యాసాలు పిల్లల ద్వారా చేయిస్తూ ఉంటారు. నాకు అవి అంటే ఇష్టం, ఎందుకంటే నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా 60 సంవత్సరం వరకు కూడా నేను ఆ కార్యక్రమాలన్నీ ఆ పాఠశాలల్లో ఆఫీసుల్లో చేశాను. ఆ జాతీయ స్ఫూర్తి అంటారు. ఈరోజు నా కొంతమందిని ఈరోజు రిపబ్లిక్ డే కదా, రిపబ్లిక్ డే అంటే ఏంటి అని అడిగితే కొంతమంది ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళు అంటున్నారు స్వాతంత్రం వచ్చిన రోజు కదా అంటున్నారు. అంటే మన దేశము, మన ప్రతిష్ట చదువుకొని చిన్నతనంలో నీకు ఈ రిపబ్లిక్ డే అంటే ఆగస్టు 15 అంటే తెలుసు. కానీ నువ్వేదో ఇప్పుడు బీటెక్ చదువుతున్నావు అని చెప్పేసి దాన్ని మర్చిపోతావా? డాక్టర్ చదువుతున్నావు కాబట్టి మర్చిపోతావా? కాలేజీ చదువుతున్నావు కాబట్టి మర్చిపోతావా? ఆలోచన చేయండి. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లరా, బైబిల్లో దేవుడు దాన్ని మర్చిపోకుండా ఉండటం కోసం చేసినటువంటి పని ఏంటి చెప్పండి? ఐగుప్తులో నుంచి వచ్చిన సంవత్సరంలో వాళ్ళు మొదటి నెల 14వ తేదీన ఏం చేశారు? పస్కా అనుసరించారు. ఎందుకు అని అడిగితే మీ పిల్లలకు చెప్పండి. ఇప్పటికీ కూడా అది చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎన్ని వేల సంవత్సరాలైంది? దాదాపు 5000 సంవత్సరాలైంది. 5000 సంవత్సరాలుగా యూదులు లేదా ఇజ్రాయెల్ ప్రజలు ఆ పస్కా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? పస్కా భుజించాలంటే యెరూషలేం వెళ్ళాలి. దేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళు యెరూషలేంకి రావాల్సిందే. అయితే అది బైబిల్లో కనపడితే మరి అలాగే ఏ దేశానికి ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి దేశాలు ఉన్నాయి. చాలా దేశాలు పెద్ద రాజ్యాల్లో నుంచి విముక్తి పొందినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఈ యొక్క దినాన్ని పాటిస్తూ ఉన్నారు. యాక్చువల్గా మనము స్వాతంత్రం రాగానే అంటే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబము సెటిల్ కావాలంటే టైం పడుతుంది. సెటిల్ కావాలంటే ఒక ఉద్యోగమో లేకపోతే ఒక ఇల్లు, ఒక వస్తువు, ఒక వాహనమో వెంటనే రావు. అయితే కొంతమంది దౌర్భాగ్యులు ఏం చేస్తున్నారంటే ఆడపిల్ల కట్నంతో బళ్ళు కొనుక్కొని, నగలు కొనుక్కొని, వాచీలు కొనుక్కొని, కోట్లు కొనుక్కొని ఏమండి పెద్ద పెద్ద ఇళ్లల్లో అద్దెకుంటూ ఆ డబ్బుని అంటే వాళ్ళందరూ కూడా నా లెక్కలో అయితే చేతగాని వాళ్ళు. భర్త చేతగాని వాడైతే భార్య డబ్బుతో బతుకుతాడు. భర్త చేతని వాడైతే భార్య డబ్బుతో బతకడు, భార్యని ప్రేమిస్తూ బతుకుతాడు. అందుకనే చాలా చోట్ల తగాదాలు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఆ బండి నాదే, ఆ ఇల్లు నాదే, ఈ వస్తువు నాదే, ఈ మంచం నాదే, ఏందిరా నువ్వు తెచ్చింది అని ఎదురు తిరిగి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. స్వాతంత్రం కూడా లేదు స్త్రీకి. కట్నం ఇచ్చి కొనుక్కొని కూడా స్వాతంత్రం లేకుండా నడవాల్సిన పరిస్థితి కుటుంబాల్లో వస్తుంది. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, దాస్య విముక్తి అన్నారు. అయితే పరిపాలన కొనసాగించాలి అంటే అదేదో ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు. పాత రోజులలో రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళేవో చేసేవాళ్ళు. చాలామంది రాజులు పరిపాలన చేశారు భారతదేశాన్ని. అయితే భారతదేశము అనేది చాలా పెద్ద దేశం.
ఆసియా ఖండంలోనే పెద్ద దేశం. మరి అది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు విడదీసిపోయారు. పాకిస్తాన్ని విడదీశారు. పాకిస్తాన్ విడదీసిన తర్వాత దాంట్లో నుంచి బంగ్లాదేశ్ని విడదీసిపోయారు అటువైపుకి. అలాగే శ్రీలంక, బర్మా, నేపాలు, ఏమండి ఇవన్నీ కూడా విడిపోయాయి. ఇవన్నీ మన దేశంలో ఒకప్పుడు భారతదేశంలో. చుట్టూ కూడా దేశాలన్నీ కూడా ఒక్కొక్క దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చేశారు. ఎవరికి ఏమిచ్చినా స్వాతంత్ర్యము అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఇష్టారాజ్యంగా తిరగటం కాదు, లోబడి తిరగటం. లోబడి తిరిగినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా వారిని హెచ్చిస్తాడు. లోబడకుండా తిరిగితే మాత్రం దేవుడు శిక్షిస్తాడు. అలా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అనేక మార్లు శిక్షించాడు, చంపేశాడు, పరాయి రాజులకు అప్పగించాడు. ప్రియులారా, దరిదాపు 2000 సంవత్సరాల పాటు వాళ్ళు పరాయి దేశ పాలనలో ఉన్నారు. 1948వ సంవత్సరం మే మాసం 14వ తేదీ వరకు వారు పరాయి దేశపు ఆధీనంలో ఉన్నారు. వాళ్ళకి స్వాతంత్రం లేదు, వాళ్ళకు ఒక రాజ్యం లేదు, అసలు ఇజ్రాయెల్ రాజ్యమే లేదు. దేవుడు కనానుని యెరూషలేముని ఇచ్చాడు, కానీ దాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను వాళ్ళు దుర్వినియోగం చేశారు. అలాగే ఈ రోజున నీకు ఒక ఇల్లు ఇచ్చి, ఒక వస్తువు ఇచ్చి, ఒక గుడ్డలు ఇచ్చి, ఒక కాలేజీ చదువులకి ఫీజులు కడితే ఎంత కష్టపడి కడుతున్నారు అనేది లెక్క లేకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు ఈ రోజున పిల్లలు. వాళ్ళకు వాళ్ళు చెడిపోతున్నారు, తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు, సమాజాన్ని బాధ పెడుతున్నారు. ఎందుకంటే బ్యాడ్ క్యారెక్టర్స్ అనేవి వచ్చేస్తా ఉన్నాయి వాళ్ళ. మంచి తలంపులు లేవు. ఎలాంటి పిల్లలకి డబ్బులు ఉండవు కాబట్టి వాడు సిగరెట్టు, మందు, గుట్కాలు, బండి నడపటాలు, గూగుల్స్ పెట్టుకోవటాలు, సెల్ ఫోన్లు కొనుక్కోవాలంటే డబ్బులు ఉండవు కాబట్టి ఈ ఐసఐ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాడుకుంటారు. అరే నీకు 1 లక్ష ఇస్తాం, బండి ఇస్తాం, రోజు తాగడానికి మందు ఇస్తాం, గుట్కా తిను, పలావు తిను, నీ ఇష్టం తిను, అయితే మేము చెప్పింది అంటే చేస్తానంటాడు. వాడు దేశ విద్రోహ చర్య చేస్తున్నాడని వాడు అనుకోవట్లా. నాకు స్వేచ్ఛగా డబ్బులు వాడుకోవడానికి డబ్బులు, బండి, పెట్రోలు, పలావులు దొరుకుతున్నాయి. వాళ్ళందరినీ వాళ్ళు వాడుకొని వాళ్ళ దేశానికి కీడు తెప్పించి వాళ్ళు చనిపోతున్నారు. ప్రియులారా, గమనించండి, ఎంతో నష్టాన్ని కలగజేస్తాను. కాబట్టి నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తానన్నాడు ఒక ఇంగ్లీషు తత్వవేత్త. కాబట్టి ఈ రోజున నీవు ఎవరితో తిరుగుతున్నావో దాన్ని బట్టి చెప్పచ్చు. నీ రిలేషన్ ఏంటి? దేవుడితోనా, స్నేహితులతోనా, అమ్మాయిలతోనా, లేకపోతే తాగుడుతోనా, పేకాటతోనా, దేంతో నీ సహవాసం ఉందో చెప్పచ్చు. ఈ రోజున మనిషి గుట్టుగా చేసే పనులు ఎక్కువైపోయాయి సెల్ ఫోన్ల ద్వారా. పాపం పెరిగిపోయింది. దేవుడు పాప విముక్తి చేసి ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసి ఒక నాయకుడిని ఇచ్చి నడిపించి కనానికి నడిపిస్తూ ఉంటే కూడా ఆ నాయకుడి మీద కూడా తిరుగుబాటు చేశారు ఆ ప్రజలు. వాళ్ళకి ఎప్పుడు కూడా పాపములో ఉండాలనే ఆశ. ఏమంటారండి, మేము ఐగుప్తులో ఎలా చావకపోతేమి, ఈ యొక్క చవిచారం లేనటువంటి ఈ మన్నా ఏమిటి, నీళ్లు లేవు, మమ్మల్ని చంపడానికి తెచ్చావా, మేము తిన్న కూరగాయలు, కీరకాయలు, మాంసం అయ్యే గుర్తుకొస్తున్నాయి మాకు అని చెప్పి ఎదురు తిరిగారు. ఒక రకంగా దేవుడికి ఎదురు తిరిగారు, రెండో పక్కంగా నాయకుడికి కూడా ఎదురు తిరిగారు. ఈ రోజున నాయకుడికి ఎదురు తిరిగి దేవుడికి ఎదురు తిరిగినందుకు వారు స్వాస్థ్యాన్ని పొందుకోలేకపోయారు. ఒకటి. రెండవది, దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు, యెహెజ్కేలు గ్రంథంలో కనపడుతుంది. అది నిత్యము వాళ్ళకి యుద్ధాలే ఉంటాయట. నిత్యము యుద్ధాలు ఉంటాయంట. స్వాతంత్రం వచ్చిందనే పేరే కానీ వాళ్ళకి ఎన్ని యుద్ధాలు చేశారు ఇప్పటికి? దరిదాపుగా 22 యుద్ధాలు చేశారు. మనం కూడా చేసాం. చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం చేసాం మనం కూడా. నేను పుట్టిన 2 ఏళ్లకే మరి యుద్ధం జరిగింది, 1962. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా,
ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అంత పెద్ద యుద్ధము మన దేశం మీదకి రాలేదు. చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాశ్మీరు, జార్ఖండ్ ఆ ప్రాంతాల్లో మన దాకా రాలేదు అది. అందుకనే మన చుట్టూ ఉన్న బార్డర్ సైనికులు ఎంతో సంరక్షిస్తూ భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నారు. వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్. వారెవరో నాకు తెలియదు, కానీ వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తాను. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మనం కనుక ఆలోచన చేస్తే భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. పాకిస్తాన్కి ఏమో 14వ తేదీ వచ్చింది. అర్ధరాత్రి ముందు వాళ్ళకి ఇచ్చారు, అర్ధరాత్రి తర్వాత మనకి ఇచ్చారు. భారతదేశం రాజ్యాంగాన్ని రచించి దేవుని ప్రేమిస్తున్న పిల్లల అమల్లోకి వచ్చినటువంటి తేదీయే రిపబ్లిక్ డే. రిపబ్లిక్ అంటే సర్వసత్తాక సార్వభౌమాధికార రాజ్యము, అంటే మామూలను మేమే పరిపాలించుకోగల సత్తా కలిగినటువంటి రాజ్యం అని చెప్పడానికి ఆ మాట వాడతారు. దేవుని యొక్క సర్వసత్తాకమైనటువంటి లౌకికమైనటువంటి మరి రాజ్యాంగం ఈ యొక్క భారత రాజ్యాంగం. అసలు ఆ రిపబ్లిక్ డే అంటేనే ఏమిటి అనేటువంటి పరిస్థితి ఈ రోజున చాలామందికి వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది తెలియకపోవచ్చు, నాకు తెలిసి. ఎందుకు చేసుకుంటారు? ఈ రోజున మన గొప్పతనాన్ని ప్రదర్శించే రోజు. గుంటూరులో కానివ్వండి, మరి విజయవాడలో కానివ్వండి, మరి ఏ డిస్ట్రిక్టు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో, మరియు అలాగే ప్రైమ్ మినిస్టరు ఢిల్లీలో కూడా ఈ యొక్క ప్రగతిని చూపించుకునే రోజు. మా శక్తి ఏంటి, మా సంస్కృతి ఏంటి అని దరిదాపుగా 3 లేక 4 గంటల సేపు ఈ యొక్క పెరేడ్ జరుగుతుందండి. అంటే మేము ఎలాగ ఎదిగాం, అభివృద్ధి ఎలా జరిగింది మా దేశంలో, మేము ఎలాంటి శక్తిమంతులం అని చెప్పేది. అన్ని రంగాలలో వాళ్ళు ఆ శకటాలు అంటారు, అంటే బళ్ళు పెట్టి వాటిని చూపిస్తూ ఉంటారు. ఢిల్లీలో మీరు చూసారో లేదో మరి టీవీలో చూడండి, చూడకపోతే చాలా అందంగా ఉంటుంది. చాలా ఎలాంటి మన దేశం శక్తి కలిగిందో తెలుస్తుంది. అలాగే ఇశ్రాయేలీలు కూడా మనుషులు కొద్దిమంది, కానీ వాళ్ళ యొక్క శక్తి గొప్పది. ప్రపంచం మొత్తం ఈ రోజుకి కొనియాడుతూ ఉంటుంది. చిన్న దేశం మొత్తం కలిపినా కూడా 1 కోటి మంది ప్రజలు లేరు అక్కడ. దాంట్లో 90 లక్షల మంది లేదా 80 లక్షల మంది యూదులు, అంటే ఇశ్రాయేలీలు. మరి దక్షిణ ప్రాంతంలో మరి కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఉంటారు. మరి చాలా కొద్దిమంది, 1 కోటిలో 30% ఉన్నటువంటి వీళ్ళు 7 దేశాల మీద యుద్ధం చేస్తున్నారు గత సంవత్సరం నుంచి. ఓడిపోల చిన్న దేశం కదా. హాయి మీదకి యుద్ధానికి వెళితే 36 మంది చచ్చిపోయారు. చిన్న దేశం కదా అని పంపిస్తే. అది ఎందుకు జరిగిందంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి. మరి ఇప్పుడు ఈ 48వ సంవత్సరం నుండి 1948 నుండి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్లో. కానీ దాన్ని ఓడించలేకపోతున్నాయి చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలు. కారణం ఏంటంటే దేవుడి కాపుదల. ఐరన్ డోమ్ అని వాళ్ళు చెప్తున్నారు. ఐరన్ డోమ్ కాదు, ఆకాశంలో దేవుని యొక్క డోమే ఉంది అసలు ఆ యొక్క దేశం మీద. దేవుడే తన రెక్కలు చాపి గద్ద రెక్కల కింద దాన్ని కాచినట్టుగా కాపాడుతూ ఉన్నాడు. అదే దేవుని యొక్క డోమ్. అది దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, 76వ సంవత్సరంలోకి వచ్చాం. అంటే మొదటి రోజు జరుపుకున్న దాన్ని కూడా కౌంట్ చేసుకుంటే ఇది 76వ రిపబ్లిక్ డే ఇండియాకి. ఈ సంవత్సరము మరి మనకు వస్తున్నటువంటి చీఫ్ గెస్ట్ ఎవరు అని అంటే ఇండోనేషియా ప్రెసిడెంట్ వస్తా ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, సార్వభౌమ ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం, స్వేచ్ఛ పరిపాలన రాజ్యం. భారత రాష్ట్రపతి ఈ రోజున జెండా ఎగరేస్తారు. మరి మన యొక్క రాష్ట్రంలో ఎవరు ఎగరేస్తారు చెప్పండి? తెలీదా? తెలీదు.
రాష్ట్రానికి హెడ్ ఎవరండి? అవునా? గవర్నర్ హెడ్ అవుతాడు, చంద్రబాబు నాయుడు కాదు. ఏదన్నా శాసనం చేసినా ఏదైనా జరిపినా శాసనమండలిలో దాన్ని ఆమోదం తెలపాల్సింది గవర్నర్. 2 సభలు చెప్పినా చివరికి రాష్ట్రపతి దగ్గరికి ఆమోదానికి వెళతాయి. సెంట్రల్లో 2 సభల్లో ఏ తీర్మానం చేసినా ఆయన కనుక ఆమోదం చెప్పకపోతే అది అలాగే మిగిలిపోతుంది. చివరికి క్షమాభిక్ష అంటారు, అంటే మర్డర్ చేసిన వాళ్ళని అడుగుతారు, కోర్టు శిక్ష వేస్తే దాన్ని రిక్వెస్ట్గా రాష్ట్రపతికి పెట్టుకోవచ్చు, నాకు ప్రాణభిక్ష పెట్టండి అని. ఇంకెవరు ప్రైమ్ మినిస్టర్ అవసరం లేదు, ఇంకేం మినిస్టర్లు అవసరం లేదు, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఆ రాష్ట్రపతికి ఇష్టమైతే క్షమాభిక్ష పెట్టచ్చు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, అక్కడ రాష్ట్రపతి ఎగరేస్తే ఇక్కడ గవర్నరు జెండాని ఎగరేస్తారు. స్వేచ్ఛా పరిపాలన చేయాలనేది ఉద్దేశం. మరి క్రైస్తవులు ఇశ్రాయేలుకు విడుదల ఎప్పుడు వచ్చింది అని అంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు. వెంటనే వచ్చిందా? రాలేదుగా. ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? ఏంటండి? కాదు 400 ఏళ్ళ పాటు అబ్రహాము టైంలో ఐగుప్తుకి వెళ్ళిపోయారు. నేను చెప్తుంది రిపబ్లిక్ డే అనేది. స్వాతంత్రం వచ్చిందేమో వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. కానీ రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకున్నారండి? బయటకు వచ్చారు కానీ 40 సంవత్సరాల పాటు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. కాబట్టి 40 సంవత్సరాల వాళ్ళకి రాలేదు, రిపబ్లిక్ డే రాలేదు. కనాన్లో చేరిన తర్వాత ఒక రాజ్యం స్థాపించుకున్న తర్వాత ఆ పరిపాలన ఎలా చేయాలి అని ఏమైనా రాజ్యాంగం రాసుకున్నారా వాళ్ళు? లేదు. ఏ రాజ్యాంగం ఇచ్చాడు దేవుడు? మధ్యలోనే మోషే ద్వారా తన యొక్క రాజ్యాంగాన్ని ఇచ్చేసాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం నుంచి అది మొదలవుతుంది. అంటే ఆదేశాలు, కట్టడలు, ఆజ్ఞలు ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. దాన్ని మార్చేది లేదు. ఇక ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ధర్మశాస్త్రమే వాళ్ళకి రాజ్యాంగం, వాళ్ళ రాజ్యాంగం అదే. దాంట్లో ఏముందో అదే జరుగుతుంది. ఇప్పటికీ కూడా అదే చేస్తూ ఉన్నారు. జంతు బలులు ఉన్నాయి, ఏమండి, ధూపాలు వేయటం ఉన్నాయి, ఏమండి, జంతువులు పండగ చేసుకోవటం ఉంది, పస్కా పండగ, అన్నీ రాజ్యాంగ ప్రకారం జరుగుతున్నాయి. అయితే మధ్యలో రాజు కావాలని అడిగారు వాళ్ళు ప్రజలు కదా. రాజు కావాలని అడిగినప్పుడు సమూయేలు గ్రంథంలో రాజును చేశారు. ఇక అక్కడి నుంచి దేశానికి ఒక రాజు అనేవాడు ఉంటాడని అర్థమవుతుంది. అలాగన పరిపాలన కొనసాగింది. ఇప్పుడు కూడా మనలాగానే అక్కడ కూడా ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు అనేవాళ్ళు ఉంటారు. అక్కడ కూడా రాజ్యాంగం ఎలా నడవాలి అంటే రాజ్యాంగం వాళ్ళదేం లేదు, సపరేట్గా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమే వాళ్ళ రాజ్యాంగంగా నడవబడతాం. అయితే ఇక్కడ అలా కాదు. మన దేశం అనేకమైనటువంటి దేశాలతోటి మరి యుద్ధాలు చేసింది, లేదా వాళ్ళు మనల్ని పరిపాలించారు. అందుకని కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అలాగే ఇంగ్లాండ్ దేశం నుంచి, ఇండోనేషియా నుంచి, దరిదాపు 6 దేశాల నుంచి వాళ్ళు పరిపాలన ఎలా చేస్తున్నారో చూసిన వాళ్ళు వీళ్ళు. దానిలో నుంచి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని దరిదాపుగా ఈ సంఘం అనేది ఒకటి ఉంది. ఏది? రాజ్యాంగానికి సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ వివరం నేను చెప్పట్లేదు ఇప్పుడు. దాంట్లో దరిదాపుగా 6 ఉన్నారు. దాంట్లో ప్రముఖుడు అంబేద్కర్ గారిని పెట్టలేదు మొదట, వేరే అతన్ని పెట్టారు, నెహ్రూ గారు. పెడితే అప్పుడు గాంధీ గారు అన్నారంట, లేదు దీనికి చైర్మన్గా అంబేద్కర్ గారిని పెట్టండి అని అంటే అప్పుడు అంబేద్కర్ గారి పేరు వచ్చింది. అయితే ముందు ఆయన పేరు లేదు. చాలామందికి హిస్టరీ తెలియదు. కానీ ఆ చైర్మన్ అయ్యాడు కాబట్టి ఇక దానికి రాజ్యాంగానికి అంటే వాళ్ళందరూ సూచనలు ఇస్తూ ఉంటే వాటన్నిటినీ క్రోడీకరించి అది కరెక్టా కాదా, ఇలా పెట్టడం మంచిదా కాదా అనేది పెట్టి మరి దాని రాజ్యాంగాన్ని తయారు చేయడానికి దాదాపుగా 3 సంవత్సరాలు పట్టింది. అంత తేలిక కాదు రాజ్యాంగం రాయటం అంటే. ఒక భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత చదువుకున్నటువంటి భార్యాభర్తలు
ఒక తీర్మానం చేశారంట మొదటి రోజే. ఏమంటే ఏదైనా ఉంటే మనం ఇద్దరము మాట్లాడుకోవాలి, బయటకు చెప్పకూడదు. ఆర్థిక పరిస్థితిని ఎవరికి తెలియచేయకూడదు. నువ్వు నన్ను కొడితే నేను ఇతరులకు పోయి చెప్పను, అలాగే నిన్ను నేను ఏదైనా అంటే నువ్వెవరికి చెప్పకూడదు. వాళ్ళిద్దరు ప్రమాణాలు రాసుకున్నారంట, రాసుకుని సంతకాలు కూడా పెట్టారంట. ఇప్పుడు ఆ కుటుంబము ఎలా ఉంటుంది చెప్పండి? సజావుగా చక్కగా నడుస్తుంది. ఎందుకని బయటికి రావట్లే, ఏమి వాళ్ళే సర్దుకుంటున్నారు. పిల్లలు ఆలోచించి ఒక అమ్మాయి ఇట్లాగే పెళ్ళైన తర్వాత అలిగిందంట. ఏందో ఆ అమ్మాయి అడిగిందని కొనియలేదని. అయితే ఆ బాధ ఏంటో భర్తకు తెలుసు, ఎందుకంటే అంత డబ్బు అతని దగ్గర లేదు. కాబట్టి అతను ఏం చేశాడంటే అతనేం చేయలేదు. ఆ అమ్మాయి మాత్రం అన్నం తినకుండా రాత్రి అలిగింది. ఉదయం టిఫిన్ కూడా ఏమీ చేయలేదు. ఇక సరే అని చేసుకుందాం అనుకుని భర్త వెళ్తే ఆ అమ్మాయి వచ్చి వంట వండి బాక్స్ పెట్టింది. సరే ఇక మాట్లాడట్లేదు ఆ అమ్మాయి, అంటే అంటీ అన్నట్టుగా ఆడ పడేయటం పోవటం. సరే ఇక బయటికి వెళ్ళాడు. ఈ అమ్మాయికి నిన్నటి నుంచి మాట్లాడట్లేదు కదా. ఆలోచన ఎలాగుందంటే, నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఉండేది, ఆయన కూడా మాట్లాడకపోతే ఎట్టగా, కనీసం మాట్లాడతాడేమో అని చూస్తున్నానని కిటికీల్లో నుంచి కర్టన్ సాట్ నుంచి చూస్తూ ఉందంట. ఈడేమో బండి తీయటానికి అని బయటకు వచ్చి ఏమన్నా వస్తుందేమో అని ఈడు చూస్తూ ఉన్నాడంట. చూడండి, ఆలోచించేయండి ఎట్టుందో. సరే ఇంతకీ అటు ఇటు చేసి వాడికే మనసు వచ్చేసేసి తలుపు తీసుకొని లోపలికి వెళ్దామని చెప్పేసి మొదటి గేటు తలుపు తీసాడట. తీగానే వచ్చేస్తున్నాడు మా ఆయన నా కోసమేలే అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చిందంట. కలిసిపోవాలి, అంతేగాని విడిపోకూడదు. ప్రేమ అనేది ఇద్దరిలో ఉంటుంది. అలాగే అతిశయం కూడా ఉంటుంది మనిషికి. అతిశయం ఉన్నా సరే దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, నిన్న నేను ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళాను. అంత చిన్న ఇల్లు మన వాళ్ళలో ఎవరికీ లేదు. అసలు ఎంత అంటే అది అగ్గిపెట్టే, నిజంగా చాలా చిన్నది. ఇప్పుడు వాడు కూర్చున్నటువంటి స్థలం నుంచి అక్కడ దాకా ఇంతే, అంటే గోడ దాకా కూడా లేదు ఇల్లు, ఇంతే గది. ఆ ఒక్క గదిలో వంట, అక్కడే స్నానం, అక్కడే అమ్మాయిని కూర్చోబెట్టారు. ఎంత ఇరుగ్గా ఉందంటే, మరి ఆ ఇంట్లోనే నలుగురు పడుకుంటున్నారంట. ఎక్కడ పడుకుంటారు నాకు అర్థం కాలేదు. చాలా బాధేసింది. ఇంకా పూరీలన్నా కట్టుకొని కొంచెం విశాలంగా ఉంటే బాగానే ఉంటుందేమో, కానీ టౌన్లో ఉండాలని ఇంత చిన్న ఇంట్లో ఆ ఒక్క గదిలో నేను మన వాళ్ళ ఎవరికి కూడా అంతగా 2 గదులు చూశాను మన వాళ్ళకి చాలామంది. కాబట్టి దేవుని ప్రేమించండి. దేవుడు ఎంతో స్వేచ్ఛ ఇచ్చాడు మనకి. రూపాయి కనుక నువ్వు పెళ్లి చేసుకునే దగ్గర నుంచి దాచుకొని ఉంటే తప్పనిసరిగా ఒక 10 ఏళ్ళకి నువ్వు ఒక ఇల్లు కొనుక్కుంటావు, ఒక బండి కొనుక్కుంటావు, ఒక చక్కని పొజిషన్లో నువ్వు ఉంటావు. ఎప్పుడైతే పొదుపు అనేది నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉండదో, నీ జీవితకాలం అంతా ఏడిపే. డబ్బులు లేవు, అది కొనుక్కోలేకపోయాం, ఇది కొనుక్కోలేక. రోజుకు రూపాయి దాచిపెట్టుకోమని చెప్పాను నేను మీకు. రోజుకు రూపాయి, 365 రూపాయలు. నలుగురు 365 దాచిపెట్టండి, ఎంత అవుతుంది? దరిదాపుగా 15,000, 2,000 మిగులుతాయి. ఒక పండగ చేసుకోలేమా 2,000కి? సరిపోదా? రూపాయే నువ్వు దాచిపెట్టేది. కానీ అది కూడా చేయలేక పండగకి డబ్బులు లేవండి, గుడ్డలు కొనుక్కోలేదు, బలావు తెచ్చుకోలేదు, మాంసం తెచ్చుకోలేదు. ఎందుకు ఈ బాధలు? నువ్వు సంపాదిస్తుంది ఎంతో ఆలోచించేయి, ఎంత వృధాగా ఖర్చు పెడుతున్నావు కూడా ఆలోచించి. మరి మా కుటుంబంలో మేము ఆ ప్లానింగ్ మొదట్లోనే వేసుకున్నాం కాబట్టే పెళ్లి చేసుకున్న కొత్తలోనే మా ఇంటిని మేము ఎస్టాబ్లిష్ చేసాం. ఆ రోజుల్లోనే 2,50,000 అయింది. ప్రియులారా ఆలోచించండి, అంటే ఇప్పటికీ 33 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు పైన. ఆ రోజుల్లో ఎలా చేశాము?
మరి ఆ డబ్బు ఎలాగ మేము సేవ్ చేస్తాము, ఎలా కడతాము? మళ్ళా మా అకౌంట్లో నుంచే లోన్ తీసుకొని మా అకౌంట్కే కట్టాలి. మళ్ళీ ప్రియులారా ఆలోచించేయండి. దేవుడు కృప, ప్రణాళిక, అలాగే రాజ్యాంగం అనేది ఒక ప్రణాళిక. ఎలా నడపాలి, ఏమేమి రూల్స్ ఉండాలి దీనికి అనేది పెట్టుకున్నప్పుడు దాన్ని ధిక్కరించడం ఎవరు లేదు. ప్రజలు మొత్తానికి ఒకటే రకమైనటువంటి రాజ్యాంగం. అదేదో అధికారులకు ఒకటి, రాజకీయ నాయకులకు ఒకటి, సామాన్యులకు ఒకటి కాదు, అందరికీ ఒకటే. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ, మరి క్రీస్తు వైపు క్రైస్తవులైనటువంటి మనకి కూడా విడుదల హక్కులు ఉన్నాయి. కొన్ని హక్కులు ఉన్నాయి మనకు కూడా, దాన్ని మీరకూడదు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకు నిర్గమాకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఇచ్చి కనాను దేశం ఇచ్చి నడిపించాడు ప్రభువారు. అయితే వారు దానిని సరిగా అనుభవించలేదు, లేదా సరిగా నడవలేదు, లేదా దేవునికి లోబడలేదు. కాబట్టి దేవుడు వారిని మరి ఇతర దేశాల వారికి, పరాయి దేశాల వారికి అప్పగించి చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. అలా వారు 1948 మే 14 వరకు కూడా ఇబ్బందులు పడుతూనే స్వాతంత్రాన్ని అప్పుడు పొందినట్టుగా మనము చూస్తూ ఉన్నాం హిస్టరీలో. యేసు ప్రభు వారు ఏ రాజ్యాంగం రాశారండి ప్రభువారు? యెహోవా దేవుడు రాసి మోషేకి ఇచ్చాడు. కానీ యేసు ప్రభు వారు ఏం రాజ్యాంగం రాయలేదు. ఎవరు చెప్పరు ఆయన ఒక రాజ్యాంగం రాశాడు. కాకపోతే అమెండ్మెంట్స్ తెచ్చాడు, అంటే ధర్మశాస్త్రానికి సవరణలు తెచ్చాడు. ఏమేమి సవరణలు తెచ్చాడు ఆయన? మార్పులు ఏం చేశాడు? సున్నతి కార్యక్రమం తీసాడు, బలులను తీసేసాడు. అలాగే డ్రెస్ కోడ్ లేదు, అంటే ఫలానా డ్రెస్ వేసుకోవాలి యాజకులు అనేది లేదు. ప్రియులారా ఆలోచించేయండి. అలాగే యాజకత్వాన్ని మార్చాడు. ఒకళ్ళే కాదు, లేవీలు కదా అక్కడ, అదేం కాదు, ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళంతా యాజకత్వం చేయొచ్చు. అలాగే దేవుని యొక్క ప్రేమలో ఒక మందిరం కాదు, ఆ రోజుల్లో అందరూ కలిసి ఒక మందిరానికి వెళ్ళాలి, అలా కాదు. ఎక్కడ కావాలంటే అక్కడ మందిరం కట్టుకోండి, అక్కడ సేవ చేయండి, అక్కడ మనుషులను దేవుడి వైపు తిప్పమని దేవుడు చెప్పాడు. సువార్త సర్వశరీరులకు, ఆ రోజుల్లో ఓన్లీ ఇజ్రాయెల్కి, కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సువార్త. అలాగే మారు మనసు, అక్కడ మారు మనసు లేదు, బలులు అర్పించేసేసి పాపం చేసేసి బలులు అర్పిస్తే సరిపోతుంది. ఇక్కడ అది కాదు, నువ్వేం బలులు అర్పించాల్సిన పని లేదు. మారు మనసు అనేది ఒక చేంజ్. అలాగే బల్లారాధన ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు, దానికి ఒక డేట్ అనేది ఏం లేదు. కాకపోతే పెట్టుకుంటే అందరూ వస్తారనే ఉద్దేశంతో ఆదివారం పెట్టుకుంటారు, కొందరు శనివారం చేస్తారు ఏమండి. అలాగే మరి కొందరు నెలకి చేస్తారు, కొందరు సంవత్సరానికి చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. కాబట్టి బల్లారాధన అనేది మార్చారు. అప్పుడు మాత్రం సంవత్సరానికి ఒకసారే పస్కా, తర్వాత మారిపోయింది. తర్వాత విశ్వాసంలో ఎదగాలని దేవుడు సెలవిచ్చాడు. అక్కడ విశ్వాసం గురించి మాట్లాడరు, వాళ్ళు బలిస్తే చాలు అయిపోద్ది, వాళ్ళ పాపమంతా కొట్టుకుపోయేది. కానీ ఇక్కడ అలా కాదు, విశ్వాసం ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడతాం. తర్వాత సిద్ధపాటు ఉంది ఇక్కడ. ఏమని? దేవుడు రాజ్యం ఒకటి రాబోతూ ఉంది, దానికి సిద్ధపాటు. ఇలాంటి 10 చేర్పులు లేకపోతే మార్పులు ప్రభువారు చేసినట్టుగా మనము బైబిల్లో చూస్తాం. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, పాత నిబంధన వారు విడుదల పొందినటువంటి శుభదినమే పస్కా ఆచరణ. మరి కొత్త నిబంధన వారు విడుదల పొందినటువంటి శుభదినం ఏది? మీకు శుభదినం ఏది చెప్పండి? పుట్టినరోజా? పెళ్లి రోజా? అది బల్లారాధన. బల్లారాధనలో పాల్గొంటున్నామంటే మరలా మనము ఒకవేళ ఏదైనా పాపం చేస్తుంటే ఆ పాపాన్ని యేసు రక్తంలో కడుక్కుంటూ సమాధానపడుతూ నిత్య జీవానికి అర్హులుగా, నిత్య జీవం పొందుటకు సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉండేదే మనము చేసేటువంటి ఈ యొక్క పండగ. కాబట్టి క్రైస్తవుల పండుగ ఏంటి అంటే, ఎవరైనా అడిగితే మాకు క్రిస్మస్ అని చెప్పకండి, గుడ్ ఫ్రైడే అని చెప్పకండి, లేకపోతే ఈస్టర్ అని చెప్పకండి, జనవరి 1 అని చెప్పకండి. అవి పండగలు కావు, అవి మీరు పెట్టుకున్న పండుగలు, దేవుడు పెట్టినవి కావు. దేవుడు పెట్టింది ఏంటంటే
నువ్వు విశ్వాసంతో నా సన్నిధిలో నడువు, నీతిమంతులుగా నడవండి. ఆయన కోరుకునేది అది, మారు మనసు పొందండి. మార్పు లేనటువంటి జీవితం, బాప్తిజం తీసుకున్నా లేదా పాత నిబంధన పద్ధతి ప్రకారంగా పస్కా భుజించినా వాళ్ళు ఏం కాలేదు చెప్పండి? మారు మనసు అయితే రాలేదు. విడుదల పొందాలి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం చూడండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. ఎజ్రా గ్రంథం 6, 19, 21 కూడా. దేవుని యొక్క మహాకృపలో ఆలోచన చేయండి ఒకసారి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. చెరలో నుండి విడుదల పొందిన వారు చేయాల్సిన పని. 21వ వచనం కూడా చూడండి. ప్రత్యేకించుకోవాలి. విడుదల పొందిన వాళ్ళంతా కూడా అన్యజనుల్లో నుండి ప్రత్యేకించుకోవాలి ప్రియులారా. మరి నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత అలాగే అన్ని జనుల్లో నుండి నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఏమైనా కనబడుతున్నావా? దేవుడైతే చెప్తున్నాడు, మీరు ప్రత్యేకించబడాలి. విడుదల పొందిన వారంతా కూడా పస్కా భుజించాలి. కాబట్టి ఇప్పుడు పస్కా అంటే ఇక్కడ మనము బల్లారాధన అనుకుందాం. ఈ బల్లారాధనకి ఎవరైతే రావట్లేదో వాళ్ళు ఇంకా ఏం కాలేదని అర్థం. చెప్పండి అమ్మా, ఎంతసేపు పడుతుంది ఏంటి? విడుదల కాలేదు ఇంకా. అంటే లోక సంబంధమైనటువంటి క్రియలు, పాపాలు, దోషాలు, అబద్ధాలు, మోసాలు, లేకపోతే చెడు అలవాట్లు నుంచి వాళ్ళు విడుదల కాల. కాబట్టి విడుదల కాని వాళ్ళు ఎవరు కూడా పస్కాను భుజించడానికి వీల్లేదు. విడుదల కాని వాళ్ళు ఎవరు కూడా బల్లారాధన తినకూడదు, తీసుకోకూడదు. తీసుకుంటే కనుక అది వాళ్ళకి శాపంగా మారుతుంది, మరణంగా కూడా మారుతుంది అని 1 కొరింథీ పత్రికల 11వ అధ్యాయంలో వ్రాయబడింది. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా ఆలోచించండి. కీర్తన గ్రంథము 22వ సంకీర్తన 5వ చరణం. 22వ సంకీర్తన 5వ చరణం. ఏంటంట? ఎట్లాంటి విడుదల వచ్చేది? మొరపెట్టి విడుదల పొందారంట. మరి నువ్వు కూడా ఈ లోకపు పాపము నుండి మొరపెట్టి విడుదల పొందాలి. ఒక క్రైస్తవ జీవితాన్ని నువ్వు అనుభవించాలి అంటే, యేసు రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే మొరపెట్టి విడుదల పొందవలసిన వ్యక్తివై ఉన్నావు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో 37వ సంకీర్తన 9వ చరణం. 37:9. కాబట్టి దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఏ దేశం మంది? పరలోకం. పరలోకము నా దేశము. చాలా చక్కని పాట ఉంది ప్రియులారా. మన దేశం ఇది కాదు. కాబట్టి మనం విడుదల పొందిన వారం దేవుని యొక్క దేశమునకు వెళ్ళాల్సిన వారుగా సిద్ధపడుతూ ఉన్నాం. 50వ కీర్తన 15వ చరణం. 50వ కీర్తన 15వ చరణం చూడండి. కాబట్టి దేవుడు విడిపిస్తాడు. కష్టం వచ్చింది, బాధ వచ్చింది. మరి భారతదేశం కూడా ఎంతో బాధను అనుభవించి, ఆ యొక్క బలాత్కారాన్ని అనుభవించి చివరికి విడుదల పొందింది. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే 130వ కీర్తన 7వ చరణం. 137వ చరణం. ఏం దొరుకుతుంది? కృప. చదవండి. విమోచన అంటే విడుదల. పాపపు దాస్య శృంఖలాల నుండి విడుదల. ఎవరికి మొరపెడితే? దేవునికి మొరపెడితే. 111వ సంకీర్తన 9వ చరణం. 111, 9వ చరణం. ప్రజలకు విమోచన కలగజేసేది ఎవరంటే దేవుడు నేనే అన్నాడు. నీ అంతటా నువ్వు విమోచన పొందలేవు. ఎందుకంటే ఇంకా బానిసత్వంలోనికి లాగబడతావు తప్ప విడుదల పొందటానికి, విడుదల పొందే మాటలు వినటానికి నీకు ఇష్టం ఉండదు. ఏంటి? ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు వాక్యము, ఎప్పుడు మోకరించడం మా వల్ల కాదు. విడుదల రాదు వాళ్ళకి. విడుదల పొందితే
పాపం చేయటానికి ఇష్టపడదు నీ మనసు. 146వ సంకీర్తన 7వ చరణం. 146 7వ చరణం. బంధింపబడినావు, గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది నిజమే, గణతంత్ర రాజ్యంగా మార్చాము నిజమే, కానీ నీవు మాత్రము అపవాది చేతులలో బంధింపబడి ఉన్నావు. బంధకాలు నిన్ను బయటికి రాని ఇట్లా, నీ తప్పులు బయటికి రాని ఇట్లా. ఏంటండి మీ ఆయన ఎట్లా ఉన్నాడు అని ఒక ఆమె నేను అడిగితే ఆమె అంటుంది, ఎక్కడున్నాడండి, ఆసుపత్రిలో ఉన్నాడుగా అంది. అదేంటమ్మా, ఎంత వయసు ఆయనకి? 37 ఉంటాయా 35 ఉంటాయా అన్న. 37 ఉంటాయండి. 37 ఏళ్ళకి ఆసుపత్రిలో చేరాడా అంటే ఏం చేస్తామండి, తాగి తాగి పాడైపోయిందండి లోపలంతా కూడా. అందుకని ఇక ఆయన తాగటానికి లేదు, తినటానికి లేదు, కారం లేదు, మాంసం లేదు, చిన్నులిపాయ లేదు, లడ్డు లేదు, ఏం తినడానికి లేదండి. 37 ఏళ్ళకే సర్వము కోల్పోతూ ఉన్నారు. విడుదల రాలేదు వాళ్ళకి, బంధింపబడ్డారు, సాతాను చేత బంధింపబడ్డారు. కానీ దేవుడు అంటున్నాడు, సాతాను బంధకాల నుంచి నేను మిమ్మల్ని విడుదల చేస్తాను, రండి నా వద్దకి రండి. ఆయన దగ్గరికి రాం కాబట్టి విడుదల అనేది పొందాం. చాలామంది అలాగే విడుదల లేకుండానే దేవుళ్ళో జీవించకుండానే చివరిలో పడకలో ఉన్నప్పుడు అంటే బాప్తిజం అంటే ఎందుకో, పడకలో బాప్తిజం ఎందుకు, ఏం చేసుకుంటాను? దేవుడికి ఏమైనా పనికి వస్తుంది? అది దేవుడికి ఏం ఉపయోగపడలేదు కదా. నీ సిగరెట్లు, నీ తాగుడు, నీ సినిమాలు, నీ షికార్లు, నీ కొట్లాట్లు, నీ బూతులు ఇవన్నీ పోలేదు కదా. మారు మనసు రాలేదు కదా. పడకలో ఉండి ఇంకెవరిని నువ్వు అడుగుతావు? పోయి ఎంతమంది ఉంటారు, ఎంతమంది దగ్గర నువ్వు పాపం చేసావు? మరి వాళ్ళందరి దగ్గర పోయి అడగాలి కదా. సమాధాన పడితేనే కదా రక్షణ అనేది. చాలామంది అనుకుంటారు, ఆ చివరిలో ఆయన మంచిగా బతికాడు, చివరిలో ఆయన మంచిగా చచ్చిపోయాడు. ఏం మంచిగా బతికాడు? ఎంతమందితో సమాధాన పడ్డా? ఏ చర్చిలోకి పోయి సాక్ష్యం చెప్పావు? లేదు కదా, విడుదల లేదు నీకు. కానీ అదొక సంతృప్తి ప్రజలకు ఈ రోజున. చివరికి సిగరెట్ తాగో, మందు తాగో, చివరికి రోగం వచ్చి చచ్చిపోతే కూడా ఆ చచ్చిపోయే ముందంటే దేవుడిని కనపరిచాడంటే, దేవా నీకు స్తోత్రం అన్నాడంటే, అబ్బో పండగే వాళ్ళకి. ఎందుకు అవుతుందండి ఇది? దేవుని బిడ్డలు ఒక వివాహం చేసుకున్నప్పుడు ఒక భార్యాభర్తలు కలిసి ఉంటాన్ని సంసారం అంటారు. అలాగా దేవుడితో సహవాసం చేసేటువంటి మనము ఒక సాక్ష్యం పొందాలని నేను దినాన్ని నేను చెప్పాను. సాక్ష్యాలు లేని జీవితాలు వెలుగు లేని జీవితాలు, చీకటి జీవితాలు. సాక్ష్యం లేదు. కృప చూపని కోరటానికి అధికారం కూడా నీకు లేదు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. ఎన్ని విషయాలు చెప్పాడండి అట్లా. ఎలాంటి విడుదల ఇస్తానో ఒక్కొక్కటి రాసుకుంటూ వచ్చాడు. బూడిద పోసుకోవడం అంటే కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఉపవాస ప్రార్థన చేయడానికి గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకునేవాళ్ళు. ఆ బూడిదకు బదులుగా నేను మీకు ఏమిస్తానన్నాడు, ఉల్లాసమైనటువంటి వస్త్రాన్ని దయచేస్తాను. సంతోషంగా ఉండండి. ఇంకా విడుదల విడుదల సమీపించెను, నీకు విడుదల సమీపించెను, చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం. దేవుని ప్రేమించింది ఎన్నాళ్ళు ఉంటాయి, విడుదల వస్తుంది. అయితే నీవు తగినట్లుగా దేవుడి దగ్గరికి రావాలి, తగినట్లుగా మొరపెట్టాలి, దేవుని యొక్క ప్రేమను ఆలోచించి. రోమాపత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందినట్టు కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన. ఇప్పుడు మనము ధర్మశాస్త్రం నుండి విడుదల పొందినవారు అంటే ధర్మశాస్త్ర వద్దులం కాదు. ఇందాక నేను చెప్పినటువంటి 10 క్వాలిటీస్
ప్రభువారు చేశారు. సున్నతి కార్యక్రమం లేదు. ఆడవాళ్ళు చర్చికి రావచ్చు, ఆడవాళ్ళు బాప్తిజాలు తీసుకోవచ్చు. పాత నిబంధనలో లేదు అది. ఏమంటే బలులు లేవు. ఏమంటే ఆలోచన చేయండి. డ్రెస్ కోడ్ లేదు, యాజకత్వము. అలాగే ఒక మందిరమే కాదు, సువార్త అన్ని చోట్లకి, మారు మనసు, బల్లారాధన, విశ్వాసము, దిద్దుబాటు, సిద్ధపాటు ఇవన్నీ కావాల్సిందే. ఇవన్నీ కొత్త నిబంధనకు సంబంధించి. పాత నిబంధనలో చాలా ఆచారాలు, పద్ధతులు పెట్టారు. ఇప్పుడు 8వ అధ్యాయము 23వ వచనం కూడా చూడండి. 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమున నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో దేనికోసం? ఏ విమోచన? దేహానికి విమోచన కావాలి. పండగ చేసుకుంటున్నారు చాలామంది గులాములు కొట్టుకుంటూ, స్వేచ్ఛ వచ్చిందని. కానీ దేహానికి విడుదల రాలా నీకు అంటే నీ దేహం పాపం చేస్తాం. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు మనకి సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజులలో చాలామంది